ఎందుకు గోపికలందరూ ఇట్లా గుంపేసుకొచ్చారు? కన్నయ్య, మీ మాయను కూడా మాకు నేర్పిస్తావా? నేను నేర్పిస్తాను, కానీ అక్కడ చెట్టు చూసారా? ఆ చెట్టులో ఎవరైతే ఫస్ట్ పళ్ళు కోసుకొస్తారో వాళ్ళకి నా మాయ నేర్పిస్తాను. ఎల్లమ్మ, సుబ్బయ్య, అందరూ రండి రండి. అందరూ వచ్చారా? ఈరోజు గోవర్ధన గిరి పూజలు మొదలు పెట్టాలి. అందరూ రండి. యశోదమ్మ వాళ్ళ ఇంటికి పోదాం రండి. యశోదమ్మ, ఏమైంది ఇలా అందరు? ఏమైంది ఊరు వాళ్ళందరూ కలిసి వచ్చారు? గోవర్ధన పూజల కోసం వచ్చాము. గురువు గారిని అడిగి మంచి రోజుని కనుక్కోండి. సరే, నేను గురువు గారిని అడిగి చెప్తాను. ఇప్పుడే దాని గురించి మాట్లాడుతున్నాము. నేను కనుక్కొని చెప్తాను. సరే యశోదమ్మ, నేను ఇంటికి వెళ్తాను. సరే కాంతమ్మ, వెళ్ళిరా. కాంతమ్మ, ఏమైంది యశోదమ్మ అలా వచ్చావు? ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా స్వామీజీ దగ్గరికి వెళ్దామని. అదే కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి మరియు గోవర్ధన గిరి పూజలు ప్రారంభించడానికి ఈ రోజు వెళ్ళడానికి కుదిరింది. వెళ్దామా? సరే వెళ్దాం యశోదమ్మ. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏమి ఇలా వచ్చారు? గోవర్ధన గిరి పూజలు ప్రారంభించడానికి మీ దగ్గర సలహా కోసం వచ్చాము. అదే మంచి రోజు చూసి చెప్తారని. చూసి చెప్తాం, కూర్చోండి. మీకు సోమవారం నాడు బాగుంది. అలాగే గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. ఆగు, ఏమైంది యశోదమ్మ అలా అరుస్తున్నా? అదే కృష్ణుడి గురించి కూడా తెలుసుకోవాలి కదా, మర్చిపోయావా? అవును, మర్చిపోయాం కదా. వెళ్దాం పదా. నమస్కారం గురువు గారు. నమస్కారం. అదే కృష్ణుడు చాలా అల్లరి చేస్తున్నాడు స్వామి, అది తెలుసుకుందామని మళ్ళీ వచ్చాము. పోను మీకే తెలుస్తుందిలేండి. సరే గురువు గారు. వెళ్ళి సర్పంచ్ గారికి చెప్తాం, మనకు ఆ పూజకు కుదిరింది. సరే చెప్దాం పదా. సర్పంచ్ గారు నమస్కారం. నమస్కారం. ఏం ఇలా వచ్చారు? సోమవారం నాడు మంచిగా ఉందంట, అదే గోవర్ధన గిరి పూజలు ప్రారంభించడానికి, అది చెప్పడానికి వచ్చాము. సరే అమ్మా, మీరు బయలుదేరి, నేను దండోరా ఇస్తున్నాను. అలాగే. రామయ్య, ఓ రామయ్య, రా. అదే మనకి గోవర్ధన గిరి పూజలు సోమవారం నాడు మంచిగా ఉందంటే నువ్వు వెళ్ళి దండోరా. సరే, సర్పంచ్ గారి వెళ్ళొస్తాను. సరే. అందరూ వినండి. సోమవారం నాడు గోవర్ధన గిరి పూజలు మొదలు పెడుతున్నారు. పారా హుషారు. హరే కృష్ణ 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 హరే హరే. Krishna Krishna from 8th class. Now I am telling Bhagavad Gita slokas.
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమపూర్వత సంజయ. భావం: ధృతరాష్ట్రుడు పలికాడు, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు మరియు పాండుతనయులు యుద్ధం చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు? సంజయ ఉవాచ